ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను హస్తం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకుని ఆది శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజరాజేశ్వరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉంటూ ప్రజాసేవలు ముందుండాలన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ కనమని చక్రాధర్ రెడ్డి, నాయకులు అంజన్ రావు, కిషన్ రావు, ఓరగంటి తిరుపతి, పెద్దగారి శ్రీనివాస్, ఆవుల రాజేశం, భాను, ముత్యాల దేవేందర్, మట్టారాణి, దేవిరెడ్డి, పార్టీ నాయకులు తదితరులున్నారు. మన ప్రభుత్వ వైప్ ఆది శ్రీనన్న గారి జన్మదిన వేడుకలు మన ముస్తాబాద్ మండలంలో పట్టణాధ్యక్షులు గజ్జల రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు కలకాలం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా రానున్న రోజుల్లో మంచి పదవులు అనుభవించాలని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈ విధంగా ఈరోజు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారి జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు వేములవాడ ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో వారు మంచి మంచి పదవులు తీసుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నిరంతరం అందుబాటులో ఉండాలని కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని వేములవాడ రాజన్న దేవునికి మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం వేడుకలను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన వేడుకలు అన్ని కుల సంఘాల యువజన నాయకులు, మండల పాలక నిర్వాహకులు భక్తి శ్రద్ధల మధ్య నిమజ్జనం వేడుకలను నిర్వహిస్తున్నారు. మహిళలు, యువకులు ఒకే రకమైన దుస్తులు ధరించి నిమజ్జనంలో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. DJ Chiku Smiley. స్పీచ్ ఇస్తాడట.
ఓకే అది కరెక్ట్ వస్తుంది అన్న. ये ग्रोसरी मंत्र याद कर लो, ग्रोसरी नहीं लिया पड़ेगा। ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం నుండి వచ్చిన వారసులు రాహుల్ గాంధీ అని, అలాంటి వారిని పట్టుకుని చంపుతామని బెదిరించడం ఏమైనా చర్య అన్నారు. ఇక రాహుల్ గాంధీని చంపితే ₹1 కోటి బహుమతి ఇస్తామని బీజేపీ నాయకుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆర్ఎస్ఎస్ భావజాలం గల టెర్రరిస్టులని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకునే పరిస్థితే లేదని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఉందని, ఈ విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, నాగుల సత్యనారాయణ గౌడ్, ఆకునూరి బాలరాజు, సూరదేవరాజు, కాముని వరిత, వెలుముల స్వరూప, వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఢిల్లీ మాజీ శాసనసభ్యుడు ధర్మేందర్ సింగ్ మాట్లాడిన తీరు రాహుల్ గాంధీ గారి గురించి మీకు కూడా మీ నాయనమ్మ గతే పడుతుందని చెప్పడం చాలా ప్రభుత్వం యొక్క పతనానికి అంచుల్లో ఉన్నదని వారికి చెప్తా ఉన్నారు. హిందూయిజం గురించి మాట్లాడుతూ ఉన్నారు. హిందూ సంస్థలు అసలు హిందువుల అనటంలో కార్యపరు దాదాపు భారతదేశం అంటే హిందూ కంట్రీ, హిందువులము. మీరు అందరూ అవాకులు చివాకులు పేరుతో రాంగ్ కామెంట్ చేసుకుంటూ కుటుంబం గురించి మాట్లాడుతారు. మొన్ననే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, కుటుంబం అంటే బలిదానం ఇచ్చిన కుటుంబం అంటే, దేశం స్వతంత్రం కోసం పోరాడిన కుటుంబం అంటే నెహ్రూ కుటుంబము, మోతీలాల్ నెహ్రూ కుటుంబము, ఇందిరాగాంధీ కుటుంబము, రాజీవ్ గాంధీ కుటుంబం. ఈరోజు మా యువ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, దాదాపు భారతదేశం లోపలే ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండి అటువంటి వ్యక్తిపై విమర్శలు గుప్పించిన బీజేపీ నాయకులకు వారికి తగిన శాస్తి చెప్పడం ఆసన్నమైంది. త్వరలోనే వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి మేము వారికి ఇంకొకసారి మాట్లాడినట్టయితే రాహుల్ గాంధీ గురించి కానీ, సోనియా గాంధీ గురించి కానీ మాట్లాడినట్టయితే బాగుంటుందని చెప్పి వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నేతగా ఆయన వివరించిన తీరు ఎలా ఉంది. ఈ బీజేపీ నాయకులు ఎక్కువ పడితే వాడు ఇష్టం ఉన్నట్టు ఒకడు టెర్రరిస్ట్ అంటాడు, ఒకడు 4 కోస్తే 11 లక్షలు ఇస్తామంటాడు, ఒకడేమో చంపితే ₹1 ఇస్తామంటాడు. ఏమనుకుంటున్నారా మీరు బీజేపీ నాయకులారా? హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. మా నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడి మీద మీకు ఇష్టం ఉన్నట్టు, ఎవరిని ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటూ పోతే కనీసం స్పందించరా? ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రులు, హోంమంత్రులు ఏది ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి మా పార్టీలో ఇలా ఈ విధంగా పోస్టింగ్ పెడుతున్నారు, ఈ విధంగా అవాకులు జవాకులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ గమనిస్తారు. తెలియదా? ఎందుకు కంట్రోల్ చేస్తలేడు? ఎందుకు ఇక్కడికి ఇంతవరకు తీసుకొస్తారు? అంటే మీరే రైట్ ఆ హిందులం, మేము కాదా హిందులం? ఒకడేమంటాడు, మన రాజీవ్ గాంధీ విగ్రహం దాన్ని తీసేస్తాం, తెలంగాణ తల్లి పెడతాం, తెలంగాణ తల్లి వద్దంటున్నా. మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు డిసెంబర్ 9 ఆవిష్కరించుండ్రు, రాజీవ్ గాంధీ ఆవిష్కరించుండ్రు. దేశం కొరకు మన ఆస్తులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తుల గురించి ఇట్లా పిచ్చి. ఇప్పుడు ఖబర్దార్. 98%
ఈ భారతదేశానికి ఇచ్చి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, లేకుంటే ప్రియాంక గాంధీ గారు కానీ, వీరందరి యొక్క కుటుంబం చూస్తే ఈ దేశం కోసం ప్రాణాలు తీసినటువంటి మహనీయులైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా. అదే బీజేపీ చరిత్ర చూస్తే ఇలా స్వాతంత్ర పోరాటంలో ఎక్కడా కూడా కనిపించని వ్యక్తులు వారంతా. ఇవాళ వారందరూ చూపించుకునేటువంటి స్వాతంత్ర పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, లేకుంటే పివి నరసింహరావు కానీ, ఇతరత్ర అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి వ్యక్తులు. ఇలాంటి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీని హత్య గావించినటువంటి పార్టీ బీజేపీ. అటువంటి బీజేపీ పార్టీ నేతలు ఇలా భారతదేశం కోసం సర్వం తెగించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ గారు అనేటువంటి ఒక ఉగ్రవాది, బీజేపీ ఉగ్రవాది. ఇలా ఆయన అంటాడు, మేము రాహుల్ గాంధీ గారి నాలుకకి వస్తే మేము బహుమానంగా లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి. ఒక నేత అంటాడు, కేంద్ర మంత్రి పదవి చేపట్టినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క వ్యక్తిని రాహుల్ గాంధీని చంపేస్తే ₹1,00,00,000 ఇస్తామని చెప్పి ఒక వ్యక్తి అంటాడు. ఈ విధంగా అసలు ప్రజాస్వామ్యంగా ఉన్నామా? భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఇలా ఏదైతే స్వాతంత్రం నడుతున్న ఈ యొక్క ప్రభుత్వం నడుతున్నటువంటి బీజేపీ నేతలు ఈ విధంగా ఒక ఉగ్రవాదుల లెక్క, ఒక తీవ్రవాదుల లెక్క ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుడి మీద ఈ విధంగా మాట్లాడినటువంటి తీరు మీద కనీసం ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. కనీసం దాన్ని ఖండించినటువంటి పాపాన పోలేదు. అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఈ ఒక చర్యలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఇలా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పార్లమెంట్లో అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష నేత. ఆ ప్రతిపక్ష నేతను ఇలా చంపితే పైసలు ఇస్తామనేటువంటి నేత బీజేపీ. ఇటువంటి బీజేపీ నేతలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలా భారతదేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. బీజేపీ నేతలారా ఖబర్దార్, ఇలా మీరు ఏవైతే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టి మా కాంగ్రెస్ నేతల మీద చేస్తున్నటువంటి ఏవైతే అవాకులు చేయకున్నాయో ఖబర్దార్ అని చెప్పి కాంగ్రెస్ నేతలు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి నిన్న మాట్లాడినటువంటి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే తర్వన్ సింగ్ ఉన్నాడో, ఆ తర్వన్ సింగ్ ఎప్పుడైతే 11 లక్షలు ఇస్తానో ఆ తర్వన్ సింగ్ని నాలుగు వచ్చేస్తే నేను 5 లక్షల రూపాయలు నాకు పంపకుంటే మీరు అందరూ కూడా నన్ను అడగాలి. 5 లక్షలు ఎక్కడ అప్పన చేసి ఇస్తా, కానీ 5 లక్షలు ఇస్తే వారిని నాలుగు వచ్చేస్తే నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ అవాకులు చివాకులు మాట్లాడుకుంటూ మా కాంగ్రెస్ వాదులపై మాట్లాడడం సమంజసం కాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ నాయకురాలు, మరి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవులలో చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళు దేశానికి ఎవరైతే ప్రాణాలు అర్పించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు అట్లా చూసుకోవాలి. మీరు ఎన్నడూ కానీ మీ బీజేపీలో ఎవరైనా సంస్థమని అన్నామా? ఇప్పటి వరకే మా ఇందిరాగాంధీ మీద కానీ మా రాజీవ్ గాంధీ గారి మీద కూడా చేయడం జరిగింది. ఒకవేళ అదే జరిగితే బిడ్డ మీ అందరినీ కూడా కోసి చంపేస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాను. అసంపూర్తిగా నిలిచిపోయిన ముస్తాబాద్ ప్రజాపతి శాలివాహన సంఘ భవనానికి 10 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు వెచ్చించి పూర్తి చేయాలని ఆ సంఘం అధ్యక్షులు ఏదునూరి అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రజాపతి శాలివాహన సంఘం భవనం ఎదుట సంఘం సభ్యులు శాలివాహనులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సంఘం భవనం కోసం గత ప్రభుత్వం కావాల్సినవన్నీ నిధులు మంజూరు చేయకపోవడంతో భవన పనులు మధ్యంతరంగా నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భవనం పూర్తయినట్లయితే సంఘంలోని సభ్యుల శుభకార్యాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇక స్థానిక నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎదునూరి రాములు, కార్యదర్శి దరిపల్లి శంకర్, సలహాదారులు కిషన్, దేవయ్య, లక్ష్మణ్, దరిపల్లి వెంకటేష్, ఎల్లయ్య, లక్ష్మీపతి, రాములు, కౌశయ్య, పరశురాములు తదితరులున్నారు. ముస్తాబాద్ పట్టణంలో శాలివాహన సంఘ భవనము అసంపూర్తిగా ఉన్నది. కావున దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏమనగా ఈ యొక్క భవనానికి మాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి భవనం పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. గత 30-40 సంవత్సరాలుగా మేము కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ఒక 5 రూపాయల నుండి మొదలు చేసి ఇప్పటి వరకు ఇంత పూర్తి వరకు భవనము గత ప్రభుత్వాల సహకారంతో మా యొక్క
కొన్ని డబ్బులతోని నిర్మించుకున్నాము. ప్రహారీ గోడ కూడా కట్టుకున్నాము. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే మా కోరిక మినీ ఫంక్షన్ హాల్గా మా యొక్క కుల సభ్యులము దాదాపు ఒక 80 మంది వరకు మేము ఉన్నాము. సంఘ సభ్యులము చిట్టి వేసుకుంటున్నాము. మా దగ్గర అంత పూర్తిగా అభివృద్ధి చేయడానికి బిల్డింగ్ కట్టుకోవడానికి డబ్బులు లేవు కనుక మీరు సహకరించి మాకు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి మా యొక్క సంఘ భవనాన్ని నిర్మించాలని కోరుచున్నాము. జై శాలివాహన. మా కుమ్మరి కుల సంఘం ముస్తాబాద్ వారి ఆధ్వర్యంలో బ్యాలెన్స్ వర్క్ కింద ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఇంకా మిగతా బ్యాలెన్స్ వర్క్ అనేది మిగిలిపోవడం జరిగింది. దీనికి మా సంఘంలో పూర్తిగా అమౌంట్ లేక మేము కట్టలేకపోయాము, పూర్తి పోయినాము. ఇక ముందైనా ఈ ప్రభుత్వం నుంచి మాకు దాదాపుగా ఈ బ్యాలెన్స్ వర్క్ కోసము ఒక 10 లక్షల రూపాయలు మాకు మంజూరు చేసినట్లయితే దీన్ని పూర్తిగా చేసి చిన్నగా మినీ ఫంక్షన్ లాగా మేము కూడా చేసుకొని ఉంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చేసినా చేయని కిందకే లెక్క ఉన్నది ఇప్పుడు ఇది. ఎందుకంటే ఇందులో కుక్కలు కానీ పందులు కానీ వచ్చే రకంగా ఉన్నది. దీన్ని ఇంకా కింద ఫ్లోర్ కూడా చేయలేకపోయినాం. దీన్ని పూర్తి చేసుకోవడానికి మాకు గవర్నమెంట్ నుంచి కొంత డబ్బు సహాయం చేసినట్లయితే దీన్ని పూర్తి చేసుకొని మేము చాలా ఐక్యంగా ఉంటామని ఈ ప్రభుత్వానికి, మా సంఘ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ నిండు నూరెళ్లు కలకాలం ఆరోగ్యంగా ఉండి అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్యలు ఆకాంక్షించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆది శ్రీనన్న పేరిట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలయ పూజారి మధు గుండె శర్మచే అర్చన చేయించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్లో నిలువెత్తు ఆది శ్రీనన్న భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి ఆది శ్రీనన్న జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ మరిన్ని ఉన్నత పదవులు పొంది ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపూరి రాజేశం గుప్తా, ఉపాధ్యక్షులు షేక్ గౌస్బాయ్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు సాహెబ్ కొండాపురం శ్రీనివాసరెడ్డి, వంగ గిరిధారెడ్డి, పంతిల్ల లింగంగౌడ్, మేడిపల్లి దేవానందం, వంగ మల్లారెడ్డి, గంగన్న యాదవ్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మరి శ్రీనివాసరెడ్డి, సూడిది రాజేందర్, బానుత్ రాజు నాయక్, గుండాడి రామిరెడ్డి, రఫీక్, దండు శ్రీనివాస్, ముదిరాజు పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, నాయకులు బండారి బాలరెడ్డి, నందికిషన్, బుచ్చి, లింగ్, సంతోష్ గౌడ్, రొడ్డా రామచంద్రం, మెండే శ్రీనివాస్ యాదవ్, పందిల సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్లు రవీందర్ గుప్తా, ముక్కా శంకర్, కద్ర శ్రీనివాస్ గౌడ్, మహేందర్ యాదవ్, కొత్తపల్లి దేవయ్య, కొత్తపల్లి నరసింహులు, ఇమాంబాయ్, సిరం నాగరాజు యాదవ్, అంజురెడ్డి, కంచల దేవయ్య, పొన్నాల మల్లారెడ్డి, మద్దుల శ్రీపాల్ రెడ్డి, గోలిపల్లి ప్రతాప్ రెడ్డి, మిర్యాల కర్చందు, పట్టణ యూత్ అధ్యక్షులు నవాబ్, తిమ్మాపూర్ సత్యనారాయణ, సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్, పొన్నాల తిరుపతి రెడ్డి, భూమిరెడ్డి, సిరిపురం నరేందర్, రాజయ్య, కటుకం రవి, వాసరవేణి దేవరాజు, సోషల్ మీడియా ప్రతినిధి బీపేట రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సాయిబాబా టెంపుల్లో మా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనన్న గారి జన్మదిన వేడుకలకు సాయిబాబా టెంపుల్లో పూజలు చేయించడం జరిగింది. అన్నగారు ఆరోగ్యాలు బాగుండాలని, ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో బాగుండాలని మేము మండల కేంద్రంలో ఘనంగా చేయడం జరిగింది. ఆయన ఈ రోజు వరకు ఆయన చేసిన మంచి పనులు అందరికీ తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తి ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. అన్నగారికి, మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. మా జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్పు, వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ అన్నగారి యొక్క 58వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు ముందుగా ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండి 10 కాలాల పాటు సేవ చేయాలని సాయిబాబా ఆలయం లోపల ప్రత్యేకంగా పూజలు చేయించడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈరోజు మా కార్యకర్తలందరితో కలిసి ఇక్కడ ఆయన యొక్క చిత్రపటం ఎదుట
కేకును కూడా కట్ చేయడం జరిగింది. ఆయన ఈరోజు ప్రజలకు కావలసినటువంటి వ్యక్తి కాబట్టి మన 2 నియోజకవర్గాలకు అటు సిరిసిల్ల అటు వేములవాడ 2 నియోజకవర్గాలకు కూడా ఈరోజు ఉపయోగపడుతున్నటువంటి తరుణం లోపల ఆయనకు ఆ రాజరాజేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ప్రత్యేకంగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ మరి ఆయన ఇంకా మంచి ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించి ఇంకా ప్రజాసేవ లోపల ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. జై కాంగ్రెస్. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం జీవో జారీ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు భరోసానిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ లోని రాజు చౌక్ వద్ద గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 205 జీవోను విడుదల చేసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడేదని అన్నారు. పార్టీకి దేశంలో ఉన్నవారే కాకుండా మన దేశం నుంచి వలస వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలనతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని వెల్లడించారు. దాన్ని చూసిన బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక హస్తం పార్టీపైన ముఖ్యమంత్రి పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కలకొండ కిషన్ రావు, ఆగుల రాజేశం, చిట్నేని అంజన్ రావు, ఓరగంటి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, ఆరుట్ల మహేష్ రెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, షాదుల్ పాప, కనమేని శ్రీనివాస్ రెడ్డి, నరేష్ భాను, దేవరెడ్డి, ముత్తల దేవేందర్, మటరాణి తదితరులున్నారు. గత 3 తరాలుగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి మధ్యప్రాచ్య దేశాలకు వలసలు జరుగుతూ ఉన్నాయి. ఈ వలస వల్ల మన రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పి గతంలో కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. వలస అనేది అభివృద్ధిగా మార్గం నడవాలి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగద్దని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి 205 జీవో తీసుకొచ్చి గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ నెల 16వ తారీఖు నాడు తాజ్ దక్కన్లో సమావేశం ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మిక సంఘాలతో సెప్టెంబర్ 17 తారీఖు నాడు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 16 తారీఖు ఒకరోజు ముందే దీన్ని అమలు చేసి గల్ఫ్లో నివసిస్తున్న 15 లక్షల మంది కార్మికులకు ఇలా సాయం చేసిన వారు మన రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికులు అణిచివేతకు గురైరు. గల్ఫ్ కార్మికుల్ని అవమానించడం జరిగింది. గల్ఫ్ కార్మికుల మీద కేసులు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గల్ఫ్ కార్మికులపై ప్రేమ చూపిస్తూ గల్ఫ్ కార్మికులు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో గల్ఫ్లో అనుకోకుండా చనిపోయిన కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు ఇస్తాను హామీ ఏదైతే ఇచ్చిందో దాన్ని నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా రెసిడెన్సీ హాస్టల్లో మన గల్ఫ్ కార్మిక పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఇలా 15 లక్షల గల్ఫ్ కార్మికుల కుటుంబాలకే కాకుండా గల్ఫ్లో నివసిస్తున్న కార్మికులకు ఇలా పెద్ద ఎత్తున లాభం జరిగే అవకాశం ఉంది. మనం ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుంది. ఏదైతే మాట ఇచ్చిందో మాటను నిలబెట్టుకుంది. ఇలా పార్టీ చాలా రోజుల నుంచి ఉద్యమ ఫలితంగా గల్ఫ్ జేఏసీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారు కానీ, ఆది సీనన్న గారు కానీ, మహేందర్ అన్న గారు కానీ, ఇంకా చాలామంది పెద్ద నాయకులంతా కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ బోర్డును ఏదైతే ఏర్పాటు చేయడం చాలా ఇలా సంతోషకరమైన విషయం. మా గల్ఫ్ కార్మికులందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు. అందరం కూడా ఇలా సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మాకు ఈ జీవో 205 ఇచ్చినందుకు మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై గల్ఫ్. ప్రభుత్వం మరి ఎన్నో మాటలు చెప్పి గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో ఇక్కడ తెలంగాణలో సరిగ్గా బతకలేక మరి గల్ఫ్కు పోయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎవరైతే బతుకుతున్నారో వారి బతుకుల గురించి మేము న్యాయం చేస్తామని ప్రగాలు పలికిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏమీ చేయలేదు. ఎలక్షన్లప్పుడు చెప్పడం, ఎలక్షన్లు ముగియగానే మర్చిపోవడం తప్పితే గల్ఫ్ కార్మికుల గురించి కానీ గల్ఫ్లో నివసించి కష్టాలు పడుతున్న వాళ్ళ గురించి కానీ ఎన్నడూ ఆలోచన చేయలే. ఎలక్షన్ రాగానే వాళ్ళ టీఆర్ఎస్లో ఉన్న కొంతమందిని పెట్టుకొని మొత్తం గల్ఫ్ కార్మికులకు ఏదో చేస్తున్నట్టు టీవీలలో పేపర్లలో ప్రకటనలు ఇస్తూ మరి వాళ్ళకి ఏం చేసింది మనం చూడలే. మరి ఈరోజు
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మరి మొదటి నెలలోనే మరి ఈ గల్ఫ్ ఎవరైతే గల్ఫ్లో ఉండి అక్కడ ఏవైతే అనుభవాలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి వీరు హోటల్లో కలిసి ప్రత్యేకంగా నివేదించడం జరిగింది. వారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు తెలుసు. ఈ విషయంలో కేకే మహేందర్ రెడ్డి గారు గతంలో మరి గల్ఫ్ కార్మికుల గురించి వాడు మాట్లాడి గల్ఫ్కి వెళ్ళి కూడా దుబాయ్కి వెళ్ళి కూడా వారు అక్కడ వారి స్థితిగతులను చూడడం జరిగింది. వారి దగ్గర ఉండి చూశారు కాబట్టి ఈరోజు గల్ఫ్ కార్మికుల గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినప్పుడు ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక జీవో ఏర్పాటు చేసి ఈరోజు గల్ఫ్ కార్మికుల గురించి ఒక ప్రణాళిక వాళ్ళ జీవన విధానంలో ఒక ప్రణాళిక ఒక మనోధైర్యాన్ని నింపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ అండగా నిస్తుందని నిరూపించింది. ముఖ్యంగా మన ముస్తాబాలో జనగామ సీన్ అయితే మనం ఎంతోమందికి ఈ ప్రాంతంలో అక్కడ కష్టాలుంటే వాడు చేస్తున్న పని వదులుకొని ఎంతోమంది చనిపోయిన వాళ్లకు తిండికి లేని వాళ్లకు సాయం చేసింది మేము పేపర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు చూసినాం. అటువంటి ఈరోజు శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈరోజు నిలబడి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళ కష్టాలను గుర్తించింది ఏ పార్టీ అని ఈరోజు మీరందరూ గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న మొన్న జరిగిన పరిస్థితులు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినో ఆ విగ్రహం ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు అని అడిగినారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు తెలంగాణ తల్లి గుర్తుకు రాలే, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఆలోచనలు రాలే. ఈరోజు సెక్రటేరియట్లో మరి ప్రజల మధ్యలో ప్రజాప్రతినిధుల మధ్యలో రోజు చూసుకునే విధంగా ఒక విగ్రహం పెట్టి మరిచిపోవడే కాదు, దానికి రోజు ఒక అందరూ ప్రజాప్రతినిధులు కలిసే విధంగా సచివాలయంలో మధ్యలో పెట్టి అందరి దృష్టి పడే విధంగా దానికి ఒక ప్రత్యేకమైన ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి గారిని ఈరోజు అందరం కూడా అభినందించిన అవసరం ఉంది. ఈరోజు దాన్ని రాజకీయం చేస్తూ బయట పెట్టాలి. మీరేం చేసిన 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు? మీరు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళ కుటుంబాలను చూడలేదు. ఎంతోమంది కుటుంబాలు ఈరోజు బజార్లో పడ్డారు. మీరు మీ కుటుంబం బాగుపడి ఈరోజు తెలంగాణలో మీరు ఒక దురుద్దేశంతో విగ్రహాన్ని ఒక రాజకీయం చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధి విధానాలను ప్రజలందరూ చేయకూడుతున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. గంభీరపేట మండలం కేంద్రంలోని KG2 PG ఆవరణలో మండల స్థాయి క్రీడోత్సవాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గంభీరపేట మండలం కేంద్రంలోని KG2 PG ఆవరణలో క్రీడల బహుమతి ప్రదానోత్సవం పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు MD హమీద్, రాష్ట్ర బీసీ సంక్షేమ అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మూలచంద్రారెడ్డి, సభాధ్యక్షులు బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, మండల నోడల్ ఆఫీసర్ గంగారం, అతిథులు ఉర్దూ మీడియం ప్రధాన ఉపాధ్యాయులు దేవయ్య, KGBPP వసంత పద్మ, బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దేవి, నర్మదా గురుకుల ప్రిన్సిపాల్ సృజన, వేదిక నిర్వాహకులు శివకుమార్, విద్యార్థులు, వివిధ పాఠశాల పీటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వివిధ పాఠశాల పీటీలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అదేవిధంగా ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మరి క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చాలా చక్కగా వివరించడం జరిగింది. మీ అందరూ కూడా నేను చేసేటువంటి ఒక రిక్వెస్ట్ ఒకటే, మీరందరూ కూడా భావి తరానికి దిశానిర్దేశం చేసినటువంటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీ మనసులో ఒక సంకల్పాన్ని తీసుకోండి. మేము గ్రామ స్థాయిలో ఉన్నాం, మేము ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాం, మాకు ఇది రావడం కష్టం అనేటువంటిది మీలో ఉన్నటువంటి ఆ భావనను తొలగించండి. ఆ భావన తొలగించినప్పుడే మనం విజయ తీరాకు వెళ్తాం. కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ అపోహలు కానీ ఆటలు కానీ మీకు ఇముడతాయని తెలియజేసుకుంటూ మరి నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాను. నాకు తెలుసు పురాణాల్లో ఎట్లా ఉంటుండే గురువులు కనబడగానే సాష్టాంగ నమస్కారం పెట్టేవారు, ఆ తర్వాత చేతులు జోడించి నమస్కారం చెప్పేవారు. ప్రస్తుతం హాయ్ సార్ అని అంటున్నారు. సో ఈ విధానాన్ని స్వస్తి పలికి కన్నా తల్లిదండ్రులను మనం ఏ విధంగా గౌరవిస్తున్నామో గురువులను కూడా గౌరవించినప్పుడే మనం విద్యను కానీ క్రీడలను కానీ మనందరికీ కూడా
మనం ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి విద్యను అభ్యసించి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిసరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఇక్కడ మా గురువు గారు మేడం దెబ్బలు కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ రమా మేడం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పుడు వారి దెబ్బలే ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి గల కారణం. నేను ఎంఎస్సీ మ్యాథ్స్ చేయడం జరిగింది. మ్యాథ్స్లో చాలా వీక్గా ఉండే మేడం బాగా కొట్టి మాకు లెక్కలు నేర్పించింది. బహుశా ఆ దెబ్బలే మాకు ఈ స్థాయికి తీసుకొచ్చాయని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా మేడం గారికి వందనాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. మనము ఒక దాంట్లో రాణించాలంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి, తప్పది. ప్రతి వ్యక్తి ప్రతి జీవితంలో అన్నీ ఉండి రాము. ఏవైతే మన కొరత ఉంటాయో వాటిని ఫేస్ చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తప్పకుండా మనము రాణించగలుగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అనేది ఒక మంచి ఆలోచన. దాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము విస్తృతపరుస్తూ ఉన్నది. రేపు మండల స్థాయిలో మండల స్టేడియాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా స్టేడియాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏమి కావాలనో మారుమూల ప్రాంతాలలో కూడా మారుమూల గ్రామాలలో కూడా పిల్లలను నైపుణ్యతను తీసుకున్నందుకు స్థలాలు కేటాయించేందుకు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా పోటీలో పాల్గొన్న వాళ్ళు వచ్చే వాళ్ళందరూ పార్టిసిపెంట్సే. కాబట్టి ఇందులో అందరూ పార్టిసిపెంట్స్ ఉన్నారు, కొందరు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది చాలా మంది మిత్రులు అందరూ చెప్పారు. ఒక క్రీడ అనేది ఒక మెడల్కో ఒక షీల్డ్కో ఒక మెమెంటోకో కాకుండా శారీరకంగా మానసికంగా మనము శక్తివంతంగా ఉండేందుకు అది పనిచేస్తుందని మీరు ఇంతకుముందు అన్నారు. నిజంగా అది 100% కరెక్ట్. అంటే రేపు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మానసికంగా ఉండాలన్నా ఈ ఆటలు అనేది ఎంతో ఉపయోగపడతాయని చెప్పి అది తెలియజేస్తూ మీ అందరికీ ఈ వేదికపై ఉన్న వాళ్ళందరికీ మీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నాకు ఇక్కడ ఎవరైతే ప్రతిభా పాఠాలు ఉండి నైపుణ్యత ఉండి ఇంకా శిక్షణ ఇస్తే తర్ఫీదిస్తే ఇంకా ముందుకెళ్తాము అనే వాళ్ళకు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు తప్పకుండా నా వంతుగా నేను ఏమి కావాలన్న వాళ్ళకు నా వంతుగా సహకరిస్తానని చెప్పి ఉన్నాను. అంటే రేపు ఆ శిక్షణ కావాలంటే వాళ్ళ ఖర్చులో కూడుకున్న పని, శక్తి ఉంటుంది, నైపుణ్యత ఉంటుంది, దాని ఖర్చులకు ఇబ్బంది అవుతాయి. కాబట్టి వాళ్ళకు ఒక మన మండలానికి సంబంధించి ఒక 2-3 మాత్రము నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ముందుకు వెళ్ళాలి. ఒకప్పుడు నేను కూడా ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ స్కూల్ శ్రీకాళ 5th వరకు, 10th వరకు కొత్తపల్లి హై స్కూల్లో చదివాను. తర్వాత సిద్దిపేట ఇంటర్మీడియట్, అదే డిగ్రీ బీఈడి నాగార్జున సాగర్, ఎంఎస్సి నిజాం కాలేజ్ చేసినాను. అంటే అన్ని ప్రభుత్వ పాఠశాలను అన్నీ కూడా అక్కడ మట్టికి ఆటలాడినాం, అక్కడ స్కూల్ ఆడినాయి. కానీ ఈ విధంగా మాత్రము మాకు అవకాశం లేకుండా పోయింది. నవరాత్రులు నిత్య పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి మానేరు తీరానికి నిన్నటి రోజు బయలుదేరగా రెండో రోజు కూడా నిమజ్జనాలు జోరుగా కొనసాగుతున్నాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రులు నిత్య పూజలు నిర్వహించిన నిన్నటి రోజు నిమజ్జనానికి మానేరు తీరానికి తరలించారు. అయితే రెండో రోజు కూడా వినాయక నిమజ్జనం వేడుకలు జరిగాయి. సిరిసిల్ల పట్టణంలో సుమారు 800 వరకు చిన్న పెద్ద విగ్రహాలుండగా నేటి తెల్లవారుజామున వరకు 500 విగ్రహాలు మానేరు వాగులో నిమజ్జనం చేశారు. మిగతా విగ్రహాలను నేటి సాయంత్రం 5 గంటల వరకు నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. జంబో క్రెయిన్ రిపేర్ కావడంతో విగ్రహాలన్నీ రోడ్డుపై స్తంభించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తిరిగి ఈ రోజు 11 గంటల నుండి నిమజ్జనాలు ఊపందుకున్నాయి. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా శాంతియుత మార్గంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నేటి నిమజ్జనంతో ముగిశాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న తెలంగాణ తల్లి పాలాభిషేకాల భాగంగా ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రజల మనోభావాలను పక్కకు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హేయమైన చర్య అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవంతో తెలంగాణ ప్రజల మనోభావాలు ఆడుకున్న నాయకులు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటుతాం. ఈ కార్యక్రమంలో పొత్తూరు మాజీ ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్ట కుమార్, గుంటి అంజీ, బండారి మహేష్ గౌడ్, పట్నం మహేందర్, తోడేటి సతీష్, గుంటి నాగార్జున, రాగటి మహేష్, అనిల్, చల్లపల్లి సత్తయ్య, పైడిపాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయమైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరును నిరసిస్తూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు పొత్తూరు ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తప్పకుండా తెలంగాణ ప్రజల మదిలో మెదులుతున్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లిని తెలంగాణ సెక్రటరియట్లో ప్రతిష్ఠించాలని చెప్పి గౌరవ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గారు భావించి నప్పటికీ వారు ఈరోజు కుటుంబ పాలన అని ఎద్దేవా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబమైనటువంటి వాళ్ళ రాజీవ్ గాంధీని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మానుకోవాలి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటరియట్ నుండి తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లిని రాబోయే రోజుల్లో తెలంగాణ వాదులు అందరూ కూడా తెలంగాణ ప్రజలు సమిష్టిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠితి చేరుతారని చెప్పి ఈసారి గవర్నమెంట్కు హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ విగ్రహాల రాజకీయాలు, అదేవిధంగా వ్యక్తిగత రాజకీయాలు, అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ప్రజా పాలన అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు రైతులకు సంబంధించి రైతు బంధు ఇప్పటివరకు రైతు భరోసా కార్యక్రమం కింద మీరు రిలీజ్ చేయాల్సినటువంటి పైసలు ఇప్పుడు వరి పంట పండేందుకు వస్తుంది. పెట్టుబడికి ఉపయోగపడే దున్నులు ఉండే సందర్భంలో ఇచ్చే, అదేవిధంగా ఎరువులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసాను కల్పించేది ఉండే ప్రభుత్వ ఉద్దేశం. అయినప్పటికీ కూడా ఇప్పుడు రైతు బంధు ఇవ్వకుండా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా పూటకు మాటలు మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడుతూ మీరు చేస్తున్నటువంటి కాలయాపనను కూడా తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు గట్టి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ రైతాంగం కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా తీరు మార్చుకొని ఏదైతే మీరు 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా, మీరు ఎట్లాగ అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ పాది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ ఆధ్వర్యంలో సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి ఒకరికొకరికి తినిపించుకున్నారు. మరోవైపు పూలమాల శాలువలతో ఆదిని ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని రాజశ్రీ షాపింగ్ మాల్ ను ఆయన సందర్శించగా ఆయనకు యాజమాన్యం పూల బొకేతో శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు మార్కండేయ దేవాలయంలో ఆది సినిమా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంఘ భవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఆయనకు పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, కాముని వనిత, వెలుమల స్వరూప, ఆడపు చంద్రకళ, ఆకునూరు బాలరాజు, సూరదేవరాజు, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
గాడి అన్న ఇక్కడ చూడ అన్న చేతులు పెట్టకండి ఇక్కడ చూడండి అన్న మధ్యలో చేతులు పెట్టకండి ఇక్కడ చూడండి అందరూ ఓకే ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుగుతూ మన సందేశాన్ని ఈరోజు వారికి ఆరోగ్యం కలిగి थैंक यू सेम टू अंदर थैंक यू हे बोलो मार्कंडेय भगवान की हे बोलो मार्कंडेय भगवान की जय मार्कंडेय जय मार्कंडेय जय मार्कंडेय सर्वतश्वराय सदाशिवाय देवन्मः देवाय नमः ओम श्रीमताय पुरुषश्चरेन्द्रिये आयुर्देवेन्द्रिये प्रजतिष्ठते फलदान मुहूर्त सुमुहूर्तो ఓకే తంగలపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా గణేశుడి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. తంగలపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో ఘనంగా గణపతి నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం డీజే చప్పులతో కాకుండా ఒగ్గుడోలుతో ఘనంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు. ఇక ఈ నిమజ్జనం కార్యక్రమంలో గ్రామ ఆలయ కమిటీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశదేవతారాపరం చంద్రాపరం తదేవ లక్ష్మీపదే హ్రీం స్మరామి. यत्र योगेश्वरः कृष्णः तत्र श्रीर्विजयो भूति ध्रुवा नेतिर्मतिर्मम स्मृते सकलकल्याणभाजनं यत्र ध्यायते पुरुषस्तमजं नित्यं भजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां प्रदिष्टो भगवान् मङ्गलम्. ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం సందర్భంగా మేము గణనాథుని నిలుపుకోవడం జరిగింది. మేము ప్రతిసారిలాగా డీజేలకు అదిది పోకుండా ఈసారి ఏదైతే ఎస్పీ గారి పిలుపు మేరకు సాంప్రదాయబద్ధంగా గణనాథుని నిమజ్జనం చేయాలన్న
ఏదైతే పిలుపునిచ్చారో అదే పిలుపు మేరకు తంగనపల్లి మండలంలో మన ఊరు ఆదర్శంగా ఉండాలని చెప్పి మా యూత్ ఆదర్శ యూత్ కాబట్టి మేము ఒగ్గు కళాకారుల నృత్యాలతో ఎలాంటి డీజే లేకుండా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా అందరూ గ్రామ సభ్యులతో అందరితో కలిసి 14వ వార్షికోత్సవ ఈ ఆదర్శ యూత్ గణనాథుణ్ణి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము కోరుకునేది ఏంటంటే మా గ్రామంలో పాడి పంట కానీ పశువు కానీ ప్రతి ఒక్కటి అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి కోరుకుంటూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని మతోన్మాదం కార్పొరేట్ సంస్థలు కలిసి ప్రజలపై చేస్తున్న దాడులను ఎదుర్కోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం నాయకులు ఘనంగా నాడు రైతుల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోధులను గుర్తు చేసుకుంటూ వారికి పూలమాలతో ఘనంగా ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ఆనాడు దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బీజేపీ ముస్లింలకు హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్రభాషలు చెప్తోందని అన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, టాన్ నాయక్, షోయబుల్లా ఖాన్ లాంటి ఎందరో వీరులు అసూలు బాసారని అన్నారు. వీళ్లంతా కులమతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డితో పాటు మగ్దుం మొహియుద్దీన్ ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. అలాంటప్పుడు హిందూ ముస్లింల మధ్య పోరాటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో సోయబుల్లా ఖాన్, షేక్ బందంగి, మగ్దుం మొహిముద్దీన్, జవ్వాద్ రజ్వీ, ఆలం ఖందుమూరి, షౌకత్ ఉస్మానీ తదితర ముస్లిం నాయకులు నిజాం పైన పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, మల్లారపు అరుణ్ కుమార్, జవాజీ విమల, సూరం పద్మ, ఎర్రబెల్లి నాగరాజు, ముక్తి కాంత అశోక్, అల్లారం ప్రశాంత్, గురజాల శ్రీధర్, నక్కా దేవదాస్, సిరిమల సత్యం, మిట్టపల్లి రాజమల్లు, రాపల్లి రమేష్, ఉడత రవి, మంద అనిల్, రామంత అశోక్, సామనపల్లి రాములు, గీస భిక్షపతి, జగదీష్ కమలాకర్, బత్తుల రమేష్ తదితరులు ఉన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మట్టి మనుషుల్ని మహా ఉద్యమకారులుగా నిర్మించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పోరాటం. ఈ పోరాటాన్ని ఈరోజు ఇది మత పంచాయతీగా మార్చడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. ఆనాటికి 1946 నుంచి 1951 వరకు జరిగింది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్క అమరవీరుడి స్తూపం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ తాతలో, తండ్రులు, వాళ్ళ ముత్తాతలో ఎవరైనా ఈ పోరాటంలో ఉన్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ ఎర్ర జెండా సిపిఎం పార్టీ, కమ్యూనిస్టులు మొత్తంగా చూసినప్పుడు బద్దం ఎల్లారెడ్డికి వారసులుగా మేము నిలబడుతున్నాం. పుచ్చలపల్లి సుందరయ్యకు వారసులుగా మేము నిలబడుతున్నాం. వీరనారి చిట్యాల ఐలమ్మ వారసులుగా నిలబడుతున్నాం. దొడ్డి కొమరయ్య వారసులుగా నిలబడుతున్నాం. వారందరూ ఆంధ్ర మహాసభ మొట్టమొదట ప్రారంభించి ఆ తర్వాత ఎర్ర జెండా చేతబట్టి సాయుధులైనటువంటి చరిత్ర ఆ ఉద్యమకారులకు ఉన్నది. ఈరోజు మనం చూస్తే జూలై 4వ తేదీన జరిగినటువంటి దొడ్డి కొమరయ్య వీర మరణం తర్వాత అందరూ సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టడం అనేటువంటిది జరిగింది. సెప్టెంబర్ 10వ తేదీన వీరనారి ఐలమ్మ పాలకుర్తి కేంద్రంగా విష్ణు దేశముఖి యొక్క గూండాలకి ఎదురొడ్డి నిలబడి గండ్ర కొట్టలి చేతబట్టి నడిపినటువంటి పోరాట చరిత్ర ఈ ఎర్ర జెండాకు ఉంది. ఆ పోరాటంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఐలమ్మకు అండగా నిలబడ్డటువంటి చరిత్ర ఉంది. ఇది మత పంచాయతీ కాదు. ఎందుకు చెప్తున్నామని చెప్పేసారంటే, ఆ రోజు నైజాం రాజు ముస్లిమే కావచ్చు, కానీ ముస్లింకు వ్యతిరేకంగానే ముస్లింలు పెద్ద ఎత్తున పోరాడినటువంటి చరిత్ర దీంట్లో ఉంది. మనందరికీ తెలుసు, షోయబుల్లా ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం రైటర్ నైజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వార్తలు రాస్తే సీనియర్ జర్నలిస్ట్ ఉంటే కాచిగూడ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఆ నైజాం రజాకార్ గుండాలు ముస్లిం అని చూడకుండా 14 ముక్కలుగా నరికేశారంటే ఇది ఎవరి పోరాటం అనేటువంటిది మనం ఆలోచించాలి. ఈ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడు ఎవరయ్యా అంటే షేక్ బందగి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కామ్రేడ్ మగ్దుం మొయినుద్దీన్ కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించినటువంటి నాయకుడు. కామ్రేడ్ అలాం మీద్ కుర్దీ అనేటువంటి ఒక ముస్లిం యోధుడు ఈరోజు పోరాటంలో నిలబడ్డటువంటి చరిత్ర ఉంది. దొరలకు వ్యతిరేకంగా దొరలంతా విష్ణు రామచంద్రారెడ్డి, ఎర్రబాడు దొరలు, చెన్నారెడ్డి దొరలైతే, ఆ దొరలు అయితే రెడ్డి కులంలో పుడితే ఆ రెడ్డి కులంలో పుట్టినటువంటి దొరలకు వ్యతిరేకంగానే ఈ తరగతుల్లో పుట్టినటువంటి వాళ్ళు విరోచిత పోరాటం నడిపినటువంటి గడ్డ మనం చూసాం. ఈ సిరిసిల్ల గడ్డకు కూడా విరోచితమైనటువంటి పోరాట చరిత్ర ఉంది.
ఇక్కడే గాలిపల్లిలో పుట్టినటువంటి బొత్సం ఎల్లారెడ్డి ఈ పోరాటానికి నాయకత్వం వహించాడు. ఇక్కడే పుట్టినటువంటి అమృతలాల్ శుక్ల ఆంధ్ర మహాసభ 4వ మహాసభ ఇక్కడే నిర్వహించాడు. అంటే ఒక విరోచితమైనటువంటి పోరాటం నిర్వహించినటువంటి వాళ్ళ చరిత్రను మనం పరిశీలిస్తే అనేక మంది ఈరోజు దొరతనానికి వ్యతిరేకంగా దొర కులంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రతిఘటించిన చరిత్ర ఈ ఎర్ర జెండాకు ఉంది అనేటువంటిది నేను చెప్పదలిచాను. మనం చూడండి, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, బొత్తం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, మల్లు స్వరాజ్యం, వీరనారి ఐలమ్మ, దొడ్డి కొమర ఇట్లాంటి వీరుల పేర్లు తలుస్తూ ఉంటే అది ఎర్ర జెండాకి, కమ్యూనిస్టులకి ఆ నల్లగొండ, వరంగల్లు, ఖమ్మం, సిరిసిల్ల, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వెలిసినటువంటి స్తూపాలే సాక్షిగా నిలబడతా ఉన్నాయి. ఈరోజు బీజేపీ వాళ్ళు విమోచన దినం జరుపుతున్నారు. మీకు ఏ హక్కు ఉందని చెప్పేసి నేను అడుగుతున్నా. మీకు కనీసం దీని గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. 1925లో RSSను స్థాపించారు, మీరు జనసంఘ్ను పెట్టారు. మీరు ఈ పోరాటంలో నిజంగానే రాజు ముస్లిం అయితే, ఈ పోరాడుతున్న వాళ్ళు హిందువులైతే హిందువుల తరఫున మీరు ఎందుకు పోరాటంలోకి రాలేదు? గోల్వాలకర్ ఎందుకు రాలేదు? రెడ్గేవారు ఎందుకు రాలేదు చెప్పండి అని చెప్పేసి మేము ప్రశ్న అడుగుతా ఉన్నాం. హిందువులందరూ వారు ఇక్కడ అయిపోతున్నారు అంటున్నారు కదా, మరి ఆ హిందువుల తరఫున మీరు ఎందుకు పోట్లాడలేదు? మీరు హిందువుల ప్రతినిధులు కాదు, మొత్తం ప్రయోజనాల మీద మొత్తం మాటున రాజకీయ ప్రయోజనం చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నారు. ఈరోజు బీజేపీ ప్రకాష్ రెడ్డి అని చెప్పి అధికార ప్రతినిధి 2 సంవత్సరాల కిందట, సరిగ్గా 2 సంవత్సరాల కిందట ఐలమ్మదే ఉందయ్యా, ఐలమ్మది చిట్టెలక పోరాటం అని చెప్పేసి తెలంగాణ సాయుధ పోరాటాన్ని కించపరిచిన చరిత్ర ఈరోజు బీజేపీది. అందుకనే పోరాడింది కమ్యూనిస్టులు అయితే ఆ వాసన మాకేమైనా అంటుకుంటుందా అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మత పంచాయతీ కాదు, విరోచితమైనటువంటి మట్టి మనుషుల పోరాటం ఇది. ఇది వీర యోధులు సాగించినటువంటి పోరాటం ఇది. 10 లక్షల ఎకరాల భూమిని పంచిన పోరాటం ఇది. 4,000 మంది అమరులైన పోరాటం ఇది. 3,000 గ్రామాల్లో నిజాం రాజును తరిమేసి, భూస్వాముల్ని ఊర్లోని పట్టణాలకు తరిమేసి 3,000 గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలు నిర్మించినటువంటిది ఇది. మీరు నిజంగానే అదైతే మీ పటేల్ సైన్యాలు వచ్చి ఏం చేసినాయి? ఇక్కడ పటేల్ సైన్యాలు వచ్చి ఉద్యమకారులని పొట్టన పెట్టుకుంది. పటేల్ సైన్యాలు వచ్చిన తర్వాతనే 2,000 మంది కమ్యూనిస్టుల్ని, విప్లవకారుల్ని పొట్టన పెట్టుకున్నది పటేల్ సైన్యాలు. అంతేకాదు, ఇవాళ నిజాం రాజుగా పేరున్నటువంటి మీర్ ఉస్మాన్ అలీన్ ఖాన్, ఆయనకు రాజ్ ప్రముఖ బిరుదిచ్చి గవర్నర్గా నియమించిన చరిత్ర ఈరోజు వీళ్ళకే ఉంది అనేది నేను చెప్పదలిచాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.